పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండనుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రంతా మనల్ని సురక్షితంగా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞత తెలుపుకున్నాం. ఈరోజు మనం చేసే ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విషయంలో, మన ఆలోచనలో, మనం వేసే ప్రతి ఒక్క అడుగులో, మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయంలో ఆ దేవుని యొక్క హస్తం, ఆ దేవుని యొక్క కృప మనపై ఉండాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. మన జీవితాన్ని ఒకసారి మనము పరీక్షించుకున్నట్లయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మనల్ని మోసపూరితమైనటువంటి మాటల ద్వారాను, మనం చూసేటువంటి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరూ దానికి బానిసలవుతూ ప్రతి ఒక్క జీవితంలో ఒంటరి జీవితానికి ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలి అని ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రయాణంలో మనము నిరుత్సాహపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతను విస్మరించి తన సొంత స్వలోభాల కోసం తాను సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు అనేటువంటి ధోరణులతో మనమందరము జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఒంటరిగాను, నిరుత్సాహంగా, ఇటువంటి దిశానిర్దేశం లేకుండా మన జీవితాలని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు సుశేష పట్టణంలో తాను ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రార్థనా మందిరానికి వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి ఆయన ప్రయత్నించడమే కాకుండా తన శిష్యులను ఆయన ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యులను తను ఏ ఉద్దేశంతో దైవరాజ్యాన్ని స్థాపించడానికి, దైవరాజ్యంలో అందరినీ తన బిడ్డలుగా తయారు చేయడానికి, ఏ ఉద్దేశంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారో అదే రీతిలో 12 మంది శిష్యులను చెంతకు పిలిచి వారికి అనేకమైనటువంటి పిశాచి దుష్టాత్మలను పారదోలుటకు, సకల వ్యాధులను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చానని ప్రభు దేవుని వాక్యం చెబుతుంది. అదేవిధంగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు, బాధలతో మ్రగ్గుచు కాపరు లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆయన యొక్క హృదయము తరుక్కుని పోయిందని దేవుని వాక్యం. మరి ఇటువంటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. ఇటువంటి దిశానిర్దేశం లేకుండా, ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి విషయాలలో నిరుత్సాహంగా, ఏ విధమైనటువంటి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి బాధ్యతను విస్మరించి జీవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వారికి ప్రభు మనలందరినీ తన శిష్యులను ఏ విధంగా పిలిచారో ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నారు. మనము క్రీస్తు ప్రభు యొక్క జ్యోతులుగా ఉండాలి. క్రీస్తు ప్రభుని యొక్క సందేశకులుగా, శాంతిని వెదజల్లేటువంటి బిడ్డలుగా ప్రభు మనల్ని ఆహ్వానించారు. మరి ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు రాజ్యములో మనమందరము ప్రవేశిస్తూ మన తోటి వారిని కూడా, వారిని మనము మన జీవితాల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క జీవిత విధానం ద్వారా వారిని ఆహ్వానించి
వారిని కూడా దేవుని రాజ్యములో సభ్యత్వాన్ని పొందే విధంగా, క్రీస్తు ప్రభులో జీవించే విధంగా మనమందరం ప్రార్థిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం.